హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ హైదరాబాద్, వికారాబాద్ అని కొన్ని ఏరియాస్ లో జేఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేస్తారంట గవర్నమెంట్ వాళ్ళు. అది వేసుకోవాలన్నా వద్దా అని, ఆ వ్యాక్సిన్ ఏందో చెప్పండి అని చెప్పేసి నిన్నటి నుంచి చాలా మంది అడుగుతారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ముచ్చడం మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ వాళ్ళు అంత కష్టపడి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా అంటే వేసుకోవాలన్నా వద్దా అన్న క్వశ్చన్ అడుగుతారు. ఎవరన్నా బరాబర్ వేసుకోవాలి. ఏ వ్యాక్సిన్ వేసినా కూడా కంపల్సరీ వేయించాలి. ఇక నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ దేనికి అని అంటే, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడడానికి అన్నట్టు. ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ పోయి బ్రెయిన్ అఫెక్ట్ చేస్తుంది. దాన్నే జేఈ ఎన్సెఫలైటిస్ అంటాం. అంటే ఇక ఫీవర్తో పాటు మత్తుగా పడుకోవడము, తలనొప్పి, తీవ్రంగా వాంతులు అవ్వడు, ఫిట్స్ లాంటివి కూడా వస్తాయి అన్నట్టు కొంతమంది పిల్లలు. ఇంత డేంజరస్ కాబట్టే గవర్నమెంట్ వాళ్ళు అట్లా ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు. అండ్ ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే దోమల నుండి, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట పుట్టే దోమల నుండి వస్తుంది అన్నట్టు. అందుకే ఈ వర్షాకాలంలో ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుందని గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ నార్మల్ గవర్నమెంట్ షెడ్యూల్లో ఇండియాలో 2005 నుండే ఉన్నది. బట్ కొన్ని స్టేట్స్, కొన్ని ఎండమిక్ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఉండేది. ఎండమిక్ ఏంటిదంటే ఆడ వైరస్ స్ప్రెడ్ ఎప్పటికి ఉంటుందని అర్థం. అట్లనే తెలంగాణలో కూడా లాస్ట్ 1 year నుండి 9 monthsకి ఒక డోసు, 16 నుండి 18 నెలలప్పుడు సెకండ్ డోస్ వేస్తారు. ప్రైవేట్లో అయితేనేమో ఆఫ్టర్ 1 year వేస్తారు, సెకండ్ డోస్ వచ్చేసి ఒక 4 రోజుల తర్వాత వేస్తారు. ఎవరికైనా మిస్ అయింది, వేయించలేదంటే పోయి గవర్నమెంట్ వ్యాక్సిన్ వేసే వాళ్ళ దగ్గర అడగండి. డబ్బులకు ఇబ్బంది లేదంటే ప్రైవేట్లోనే వేయించుకోవచ్చు. అది కేవలం 600 నుండి 700 మధ్యలో ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.